ఒక దేశ ప్రధాని తన భద్రతను పణంగా పెట్టి మరీ తన కాన్వాయ్లోని వాహనాలను సగానికి సగం ఎందుకు తగ్గించుకున్నారు? కేవలం ఖర్చు తగ్గించుకోవడానికేనా? లేకపోతే దీని వెనుక మనం ఊహించని ఒక ఆర్థిక ప్రళయం దాగి ఉందా? అసలు ప్రధాని కాన్వాయ్ లెక్కలేంటి? రూపాయిని కాపాడటానికి ఆయన వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇండియన్ హిస్టరీలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని అంటే కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్, సైరన్ల హోరు, డజన్ల కొద్దీ బుల్లెట్ ప్రూఫ్ కార్స్. ఇదంతా నిన్నటి మాట. ఈరోజు సీన్ మారుతోంది. తన కాన్వాయ్ను ఏకంగా 50% తగ్గించుకోవాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఢిల్లీ వర్గాల్లో ఏకంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇది కేవలం భద్రతకు సంబంధించిన విషయం కాదు. పడిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, పెరుగుతున్న పెట్రోల్ భారానికి వ్యతిరేకంగా ప్రధాని స్వయంగా ప్రకటించిన యుద్ధం. ప్రధాని మోదీ వాడి ఒక్కో మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్ ధర ఏకంగా కొంచెం అటు ఇటుగా 12 కోట్లు. ఇది కారు కాదు, కదిలే కోట అన్నమాట, ఒక్క మాటలో చెప్పాలంటే. కానీ దీన్ని మెయింటైన్ చేయాలంటేనే, దీన్ని మెయింటెనెన్స్ కోసం పెట్టే ఖర్చే, ఆ మాట వింటే చాలు కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 4500 కేజీల బరువు ఉండే ఈ భారీ వాహనం లీటర్కి ఇచ్చే మైలేజ్ ఎంతో తెలుసా? ఊహించండి. కనీసం ఒక 20, లేకపోతే 25, 30, పోనీ లీస్ట్లో 15, 10 లీస్ట్ కాదు. ఈ భారీ వాహనం లీటర్కి ఇచ్చే మైలేజ్ అక్షరాల 4 నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే. ఒక కాన్వాయ్లో 20 వాహనాలు ఉన్నప్పుడు కేవలం ఫ్యూయల్ కోసం రోజుకి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. దీనికి తోడు సర్వీసింగ్, టైర్లు మారుస్తూ ఉండాలి. ఇలా దీనికోసం ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక 10 వాహనాలను తగ్గించేశారు. దీని ద్వారా ఏమవుతుంది? ఏడాదికి 100 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది. ప్రధాని సెక్యూరిటీని పర్యవేక్షించే, అంటే ప్రధాని ఆ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, SPG అంటారు. SPG కోసం ప్రభుత్వం 2026-2027 బడ్జెట్లో సుమారు 500 కోట్ల రూపాయలు కేటాయించిందంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి నెలకు ఆన్ అండ్ యావరేజ్గా భద్రతా వ్యయంగా మాట్లాడుకుంటే సుమారు 41 నుంచి 42 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అండ్ రోజుకి ఆయన భోజనం ఖర్చు సుమారుగా 400 నుంచి 500 రూపాయల లోపే ఉంటుందనేది ఒక అంచనా. ఇప్పుడు అసలు లెక్కల్లోకి వద్దాం. PM కాన్వాయ్ అంటే ప్రధాని కాన్వాయ్లోని ఒక్కో వాహనం ఆన్ అండ్ యావరేజ్గా ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే చాలు మనం ముక్కును వేరేసుకుంటాం. సాధారణంగా ఈ హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు మైలేజ్ అనేది చాలా తక్కువ. ఇందాక మనం మాట్లాడుకున్నాం, హార్డ్లీ 4 to 5 కిలోమీటర్స్ లీటర్కి. ప్రధాని పర్యటన రద్దీని బట్టి ఒక్కో వాహనానికి నెలకి సుమారు 300 నుంచి 375 లీటర్ల పెట్రోల్, డీజిల్ అవసరమవుతూ ఉంటుందని చెప్పి ఒక అంచనా. ప్రస్తుతం పెట్రోల్ ధరను ఆన్ అండ్ యావరేజ్గా అఫ్కోర్స్ 110 కూడా క్రాస్ అయిపోయిన ఒకనొక సందర్భంలో, అయితే ఆన్ అండ్ యావరేజ్గా 110 అనుకుందాం, 110 రూపాయలు అనుకుంటే ఆ లెక్క ప్రకారం చూసుకునే లెక్క గట్టిన కేవలం ఫ్యూయల్ కోసం, ఇంధనం కోసమే ఒక్కో కారుకి నెలకి సుమారు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే కాన్వాయ్లో గతంలో ఉన్న 20 వాహనాల ఇంధనం కోసమే నెలకు దాదాపు 80 లక్షల రూపాయలు ఖజానా నుంచి వెళ్లాల్సి ఉండింది. మన మాటలో చెప్పాలంటే, ఆర్థిక భాషలో చెప్పాలంటే దాదాపు 80 లక్షల రూపాయలు ఖజానా నుంచి వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం, అంటే 50% వెహికల్స్ని తగ్గించాలి, వాహనాలని మదించాలి అన్న నిర్ణయం నెలకు అక్షరాల 40 లక్షల రూపాయల వరకు, నమ్ముతారా? నెలకి అక్షరాల 40 లక్షల రూపాయల వరకు కేవలం పెట్రోల్ బిల్లు రూపంలోనే ఆదా కాబోతుంది. ఇది కేవలం ఇంధనం లెక్క మాత్రమే. ఇక మెయింటెనెన్స్,
టైర్స్ ఎక్స్చేంజ్ లేకపోతే టైర్ల మార్పిడి వాటర్ వీట్ మేబీ ఈ ఖర్చులు కూడా కలిపేస్తే ఈ ఆదా కోట్ల రూపాయలకు చేరుతుంది. అవును, చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోదీ తన పర్సనల్ ఖర్చుల కోసం ప్రభుత్వ నిధులను ఆశ్రయించడం అనేది బాగా వినిపించే మాట. ఆయన తినే ఫుడ్ నుంచి ఆయన వేసుకునే బట్టల వరకు అన్ని తన జీతం నుంచే కొనుగోలు చేస్తారనేది చాలా పెద్ద ఎత్తున వినిపించే మాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. గతంలో వచ్చిన ఆర్టీఏ దరఖాస్తుల ద్వారా ఈ విషయం క్లియర్ అయింది కూడా. పిఎంఓ అఫీషియల్ లెక్కల ప్రకారం ప్రధాని నివాసంలో కిచెన్ ఖర్చులు కూడా ఆయన సొంతమేయట. ఇంతటి నిరాడంబరత ఉన్న వ్యక్తి కాబట్టే ఇప్పుడు లగ్జరియస్ కాన్వాయ్ని తగ్గించండి అని చెప్పి నైతిక హక్కు ఆయనకి దక్కింది అనేది ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు లేకపోతే బీజేపీ ప్రభుత్వం నుంచి కావచ్చు వినిపించే మాట. హైదరాబాద్ వేదికగా మోదీ చేసిన అభ్యర్థన వెనుక ఒక లోతైన అర్థం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు మండిపోతూ ఉన్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంది. మనం వాడే ప్రతి లీటర్ పెట్రోల్కు మనం విదేశాలకు డాలర్లో చెల్లించాలి. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెంచేసింది. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, పెరుగుతాయి కూడా. పెరిగాయి, పెరగబోతూ ఉన్నాయి కూడా. ఇండియా దగ్గర, మన భారత్ దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతూ ఉంది. విదేశీ మారక ద్రవ్యం అంటే డౌట్ ఉండొచ్చు కాక ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఇస్తాను. మనకి నెలకు ఒక 20,000 30,000 కనీసం 10,000 సంపాదించుకుంటే దాంట్లో ఒక 10 రూపాయలు కనీసం ఒక 1000 రూపాయలు తీసుకుని బ్యాంకులో దాచుకుంటాం కష్టం వచ్చినప్పుడు వాడుకోవడానికి. సో మనం బ్యాంకులో దాచుకుంటాం కదా, ఆ బ్యాంకులో దాచుకునే డబ్బే మన భాషలో చెప్పాలంటే అది మనం దాచుకునే డబ్బు అంటాం. మన భారతదేశం దాచుకుంటే అండ్ విదేశాల్లో మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఒకసారి మనం చూస్తుంటాం డాలర్ 96 రూపాయలు ఉందంటారు. అంటే ఒక డాలర్ 96 రూపాయలు, ఒక డాలర్ 100 రూపాయలు ఇంతవరకు వెళ్ళే పరిస్థితి వస్తే చూడొచ్చు. సో అలా మాట. అప్పుడు విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అది విదేశీ మారక ద్రవ్యం అంటే మనం మన కోసం ఏర్పాటు చేసుకున్న ఒక బ్యాంక్ లాంటిది అన్నమాట, మన గవర్నమెంట్ వాడుక భాషలో చెప్పాలంటే. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఇంకా ఫైనాన్షియల్ లాంగ్వేజ్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ క్లుప్తంగా మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ఇది. ఒకవేళ ఈ విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతున్న సందర్భంలో ఇవి పూర్తిగా అయిపోతాయి. రిమెంబర్, ఇది పూర్తిగా అయిపోతాయి. ఒక ఏడాదిన్నర 2 ఏళ్ల క్రితం, పోనీ అంతగా కాకపోయినా కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో ఏం చూసాం మనకు గుర్తుంది కదా. శ్రీలంకలో మనం చూసిన సీన్స్ మన దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి, కనిపిస్తాయి. రోజుకి రూపాయి పతనం దిశగా ప్రయాణించడం కూడా ఆందోళన కలిగిస్తుంది. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है. पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. చూశారు కదా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పింది. ఇందాక మనం అనుకున్నాం విదేశీ మారక నిల్వలు అని చెప్పి. విదేశీ మారక నిల్వలు అంటే
మన మన కోసం మనం దాచుకునే డబ్బు అనుకుందాం, ఇంట్లో ఒక చిన్న లాకర్ లాంటిది అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం కొనాలంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చి మనం బయట వస్తువు కొనాలి, అంతే కదా. బయట వస్తువులు అంటే ఇప్పుడు ఫారెన్ నుంచి మనం ముఖ్యంగా చెప్పాలంటే చమురు కొనుగోలు చేయాలంటే డాలర్స్లోనే కొనాలి. ఒక డాలర్ 96 రూపాయలు 97 రూపాయలు పెరిగిపోయింది అనుకుందాం, అంటే మన డబ్బు అలాగే ఉంటుంది. కానీ ఇంత మొత్తంలో అంటే కిలో పంచదార 100 రూపాయలు అంటే ఓకే, బట్ అదే కిలో పంచదార 150 రూపాయలు అంటే మనం నార్మల్గా చెప్పే ప్రయత్నం అంత అని కాదు. సో అలా ఉంటుంది పరిస్థితి. అంటే మనం ఒక లీటర్ పెట్రోల్ కొనాలంటే చెల్లించే అమౌంట్ పెరిగిపోతుంది. సో దట్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్యాక్ట్ మారక ద్రవ్యం, ఆ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. అది భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్తోంది. ఒక ప్రధాని మారితే దేశం మారుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తూ ఉంది. మోదీ బాటలు ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తమ కాన్వాయ్స్ని భారీగా తగ్గించుకున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వందలాది మంది మంత్రులు ఇదే దారిలో నడిస్తే ఏడాదికి సుమారు 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది సామాన్యుడిపై పడి పన్నుల భారాన్ని తగ్గించడమే కాదు, అభివృద్ధి పనులకు నిధులను సమకూరుస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి, అలాంటివన్నీ తగ్గించాలి. దుబారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇటు చంద్రబాబు నాయుడు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక్కడ ప్రధాని తన భద్రతలో రిస్క్ తీసుకున్నారు, అన్డౌటెడ్లీ తన ఖర్చును తగ్గించుకున్నారు. ఇక్కడైతే ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుకుంటే. మరి యాజ్ ఎ సిటిజన్గా మనం ఏం చేస్తూ ఉన్నాం? అనవసరంగా పెట్రోల్ వాడటం, విదేశీ ఉత్పత్తులపై వ్యామోహం పెంచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళడం, అటువైపు దృష్టి సారించడం, అలాగే దేశీయ ఉత్పత్తులను దేశీయ వస్తువులని ప్రోత్సహించడం ద్వారా మనం కూడా ఈ ఆర్థిక యుద్ధంలో సైనికులం కావచ్చు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి పొదుపు పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.